आदित्यादिनवग्रहा शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు మార్చి 2వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం తదియ ఆదివారం నుండి నవమి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. అనగా మార్చి 2 నుంచి మార్చి 8 వరకు చంద్రుడు మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి సంచారం ప్రారంభం చేస్తూ రేవతి, అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర ఇంచుమించుగా ఆరుద్ర నక్షత్రం వరకు వరుసగా మీనం, మేషం, వృషభం, మిథున రాశి వరకు ఈ వారంలో చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ వారంలో చంద్రుడు మీనరాశిలో రాహు, శుక్ర, బుధులతో సమాగమం చెందుతూ వృషభ రాశిలో గురువుతో సమాగమం చెందుతూ మిథున రాశిలో కుజుడితో సమాగమం చెందుతున్నాడు. ఈ వారంలో ఉన్నటువంటి కొన్ని గ్రహస్థితులు మార్పులు. మార్చ్ 2వ తేదీ పూర్వాభాద్ర నక్షత్రం 3వ పాదంలో శని ప్రవేశం. మార్చ్ 3వ తేదీ ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదంలో బుధుని ప్రవేశం. 4వ తేదీ పూర్వాభాద్ర నక్షత్రం 1వ పాదంలో రవి ప్రవేశం జరగబోతున్నది. 5వ తేదీ పునర్వసు 2వ పాదంలో వక్రించినటువంటి కుజుడు రుజుమార్గంలో 2వ పాదంలో పునర్వసు 2వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 6వ తేదీ ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం. 7వ తేదీ పూర్వాభాద్ర 2వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. ఈ వారంలో ప్రత్యేకత పూర్వాభాద్ర నక్షత్రంలోనే రవి శనుల కలయిక, రవి శనులు కలిసి సంచారం చేయడం అనేది ఈ వారంలో మార్చ్ 4వ తేదీ నుంచి రవి శనుల ఏకనక్షత్ర ఏకరాశి సంచారం అనేది ప్రారంభం కాబోతున్నది. ఈ వారంలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన పర్వాలు. 2వ తేదీ పాల్గొన శుద్ధ తదియ మధుక వ్రతం, సౌభాగ్య తృతీయ వ్రతం అనేది ఒక ప్రత్యేక వ్రతం ఉంది. మరి 3వ తేదీ అవిఘ్న గణపతి వ్రతం, డుండిరాజ వ్రతం, తిల చతుర్థి వ్రతం అనేది కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 4వ తేదీ శ్రీకంఠ జయంతి, వైధృతి శ్రాద్ధాలు అనేది కూడా జరపబడుతున్నాయి. 5వ తేదీ కృతికా దీపం అనేది ప్రత్యేకంగా పెట్టబడుతున్నది. ఇది ఈ వారంలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన పర్వాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొద్దిగా అనాసక్తత, ఆలస్య జీవన విధానం, లోతుగా ఆలోచనలు, వివిధ విషయాల మీద తాపత్రయాలు, రకరకాలుగా కొద్దిపాటి మనస్తాపాలు చెందేటువంటి అవకాశాలు కూడా మేషరాశి వారికి కనబడుతున్నాయి. చాలా వరకు ప్రయాణాల మూలకంగా అలసటలు కూడా ఉండవచ్చు. అనుకోని విధంగా మిత్రులతో కానీ, బంధువులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ కొద్దిపాటి విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాలలో కొద్ది ఎక్కువ చింతన, ద్రవ్యం కూడా వివిధ రూపాల్లో ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులతో కొద్దిపాటి అశాంతిగా ఉండి కొంత సుఖపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 3, 4వ తేదీలు అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకంగా గృహ వాతావరణంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కుటుంబంలో కూడా మంచి అవగాహనతో ఉంటారు. ప్రత్యేకించి మీ వృత్తి ఉద్యోగాల్లో కూడా రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకమైన కొన్ని పనులు
చేయాలన్న సంకల్పంతో కూడా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే 5, 6వ తేదీలలో కొద్ది మార్పులు వస్తాయి. అనుకోని విధంగా కొన్ని ప్రత్యేకమైన సమావేశాలు నిర్వహించవలసినటువంటి అవసరాలు ఉంటాయి. పెద్దలతో కలయికలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు ఉంటుంది. కొంత ఆధ్యాత్మిక లౌకిక విషయాలు కూడా ప్రాధాన్యత ఇస్తారు. రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో, ఉన్నత ఉద్యోగాల రంగంలో ఉన్నటువంటి మేషరాశి వారికి 5, 6వ తేదీలు చాలా ప్రత్యేకతతో కూడుకున్నటువంటి పనులు సంకల్పంలో ఉంటాయి. కొంతమందికి గృహ నిర్మాణాల విషయంలో కానీ, గృహారంభాల విషయంలో కానీ, శుభకార్యాలకు సంబంధించి కానీ, వాటికి సంబంధించిన ప్రస్తావనలో కూడా మీకు కొంత ప్రత్యేకతలు 5, 6వ తేదీల్లో కనబడుతున్నాయి. అలా అదేవిధంగా 7వ తేదీ మధ్యాహ్నం నుంచి మీకు కొంత అనుకూలమైన మార్పులు వచ్చి 7, 8వ తేదీల్లో కొన్ని కుటుంబ సమావేశాలు, తోబుట్టులతో సంబంధించిన వివరాలు, అలాగే కొన్నిపాటి ప్రయాణాలు, ఆర్థికపరమైనటువంటి లాభాలు, కొంత ఖర్చులు వివిధ రూపాల్లో చాలా వరకు మీరు కొంత ఎక్కువగా ఉత్సాహంతో ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అనుకోని విధంగా కూడా కొంతపాటి ఘర్షణాయుతమైన వాతావరణం కూడా ఉండవచ్చు. అయినా అన్నీ కూడా సమసిపోయేటువంటి అవకాశాలే ఉన్నాయి. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారంలో కొన్ని ప్రత్యేకతలు, కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలు, కొన్ని నిర్ణయాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, ఆర్థికపరమైన విషయాలకు ప్రాధాన్యత, అలాగే బంధువర్గ మిత్రవర్గాలకు ప్రాధాన్యత, ఇలాంటి విషయాలన్నీ కూడా కొంత ఉదాత్తంగా, ధీరోదాత్తంగా, నిర్మాణాత్మకమైన సందర్భాలకు సంబంధించిన విషయాల మీద చాలా వరకు మీకు ప్రస్తావనలు జరుగుతుంటాయి. కొందరి విషయంలో అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన కొంత లాభసాటిపరమైనటువంటి వ్యాపారాలు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అశ్వని నక్షత్ర జాతకులకు అనుకూల వాతావరణం ఉంటున్నప్పటికీ కొంతవరకు ఘర్షణాయుతమైన వాతావరణం కూడా ఉండవచ్చు. మీరు కొంత నిష్ఠూరంతో డబ్బు సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కూడా కొంత భిన్న అభిప్రాయాలు ఏర్పడతాయి. అయినా మీరు అనుకున్న పని సాధించగలుగుతారు. భరణి నక్షత్ర జాతకులకు ఆదాయపూర్వకంగా ఈ వారంలో మీకు కలిసి వచ్చేటువంటి కాలంగా ఉంది. కొంత ఆర్థికపరమైనటువంటి వనరులు, ఆర్థికపరమైన విధానాలలో కొంత మార్పులు, చేర్పులు చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. బంధువర్గాలలో కూడా మీకు మంచి సహకారాలు లభిస్తాయి. బంధువర్గాలకు సహకరించే విధానంలో కూడా మీరు ఉంటారు. అలాగే మిత్రులతో కూడా కొంత లాభాన్ని పొందేటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు అన్ని లాభసాటిగా ఉన్న కొంత శారీరక, మానసిక శ్రమలతో కూడి మీరు అనుకూలమైన ఫలితాలు పొందేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. మేషరాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి గ్రహస్థితులకు సంబంధించిన పూజలో చంద్రుడికి సంబంధించిన పూజలు కొన్ని ప్రత్యేకంగా చేసుకోండి. చంద్రగ్రహానికి సంబంధించి అట్లాగే మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు మీకు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తికా త్రిపాదం, రోహిణి, మృగశిరార్ధం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో అత్యంత ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి కొన్ని కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అది విందులు కావచ్చు, వినోదాలు కావచ్చు, ఏదైనా ఒక ఉత్సాహపూరితమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు, మిత్ర బంధువులతో కలుసుకునేటువంటి అవకాశాలు, లేదా ప్రత్యేకమైన ప్రయాణాల్లో ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకంత అనుకూలమైనటువంటి పరిస్థితులు అత్యంత ఉత్సాహంగా ఉన్నాయి వృషభ రాశి వారికి. 3, 4వ తేదీలలో కూడా శారీరక, మానసిక కొద్ది శ్రమలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిపాటి ఖర్చు, ఆర్థికపరమైనటువంటి విధానాలు కూడా కొద్ది మార్పులు వస్తాయి. సామాన్యంగా మీకు ఇతరుల నుంచి వచ్చేటువంటి వార్తలు, సమాచారాలు, కొన్ని సందేహాలు మిమ్మల్ని కొద్ది తబ్బిపు చేసేటువంటి పరిస్థితులు ఉండవచ్చు. ఏది ఏమైనా 5, 6వ తేదీలలో కొద్ది మంచి మార్పులు వస్తున్నాయి. ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మంచి వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మీకు ఒక శుభవార్త కూడా వినేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. 5, 6వ తేదీలలో మీరు ప్రత్యేకించి శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. ఇది ఒకంత రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, కొద్దిగా ఉన్నత ఉద్యోగాలు చేసేటువంటి రంగాలలో ఉన్నటువంటి వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఈ వారంలో చాలా ప్రత్యేకతలు కనబడుతున్నాయి. 7, 8వ తేదీలలో కూడా మీరు కొంత శ్రమించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పులన్నీ కూడా మీ యొక్క స్వవిషయాలు, వృత్తిపరమైన విషయాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, నిర్మాణాత్మకు సంబంధించిన విషయాలు,
మీకు సామాజిక గౌరవాలు, అభిమానాలకు సంబంధించిన విషయాలలో ముడిపడి ఉన్నది. ప్రత్యేకించి మరి ఆడవాళ్ళైతే పుట్టినిల్లు మెట్టినిల్లు సంబంధించిన విషయాలు కూడా సమగ్రంగా ఆలోచించుకునేటువంటి పరిస్థితిలో ఉంది. కొంతమందికి ఈ వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఉద్యోగాలలో ఉన్నతి పొందేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తండ్రి ఆరోగ్యం గురించి, తల్లి ఆరోగ్యం గురించి కొంత మీరు శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కృత్తికా నక్షత్ర జాతకులకు విశేషించి మంచి ఫలితాలే పొందబోతున్నారు. కొంత శారీరకంగా మానసికంగా అలసటలు ఆరాటాలు ఉన్నా కూడా ఫలితాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. రోహిణి నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలమైనటువంటి నిర్ణయాలు, అనుకూలమైనటువంటి వాతావరణం ఈ వారంలో మీకు కనిపిస్తున్నది. కొంతవరకు మీరు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచించే విధానాలకు మీకు కొంత ఉత్సాహం కలగబోతున్నది. మృగశిర నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక తెలియని భయం, ఒక ఆందోళన, వృత్తిపరమైనటువంటి విషయంలో కొంతవరకు ఘర్షణ ఉన్నప్పటికీ కూడా మీరు అధిగమించి వాటిని మరి మంచి పాజిటివ్ వైపుకు తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే ఈ వారంలో మీరు ఎవరితో ప్రత్యేకించి విరోధాలు, వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ అయినంత వరకు రవి సంబంధము, శని సంబంధమైనటువంటి పూజలు మీరు చేసుకున్నట్టయితే కొద్దిగా ప్రత్యేకమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మిథున రాశి మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి విరామం లేనటువంటి పరిస్థితులు, కొంతవరకు మీరు విశ్రాంతి పొందడానికి చేసే పనులలో కొంత ఆసక్తికరంగా మీరు చేయవలసినటువంటి విధులు నిర్వహించినట్టయితే మీకు అనుకున్న దానికన్నా ఉత్సాహంగా మంచి విశ్రాంతి మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది ఒక రకంగా ఒత్తిడితో కూడినటువంటి వారం. ఒకవైపు ఒత్తిడి అంటే మీకు ఇంటా బయట పాజిటివ్గా నెగిటివ్గా రెండు ఉన్నాయి. ఈ రెండింటిని మీరు సమవుజ్జిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగానే ఉంది. ప్రత్యేకించి అనుకున్న పనులు, సంకల్పించుకున్న పనులు చెయ్యాలన్న దీక్షతో ఈ వారాన్ని మీరు ప్రారంభించబోతున్నారు. 3, 4వ తేదీల్లో అనుకున్న కార్యక్రమాలు ఒక కొంతవరకు ముందుకు వెళ్తాయి. ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. 5వ తేదీ దినమధ్యం నుంచి మీకు కొన్ని మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ సూచనలు ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో విధి నిర్వహణ చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వృత్తిపరమైన విషయంలో మీకు కొద్దిగా బాగా తిరగడం కానీ, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ జరుగుతుంది. సామాన్యంగా మిథున రాశికి సంబంధించి వృత్తిపరమైన విషయాలలో కొంతవరకు ప్రత్యేకమైనటువంటి వర్క్స్ అంటే అడిషనల్ రెస్పాన్సెస్ కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా ఒక శుభమూలకంగా మీ వ్యక్తిగతంగా కానీ ఏ రకంగా కానీ శుభమూలకంగా కొంత వ్యయం జరుగుతుంది. అంటే మీరు పెట్టేటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో దానికి ఒక ప్రయోజనాన్ని ఆశించి పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఆధ్యాత్మిక రంగాలకు, లౌకికవాద అన్నిటి కూడా సమదృష్టితో చూస్తారు. సామాన్యంగా నిర్మాణాత్మక పనుల యందు ఆసక్తి కూడా చూపిస్తారు. మరి భార్య సంబంధమైనటువంటి వ్యవహారాలు, వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా కొంత ఆసక్తి చూపవలసినటువంటి అవసరం కొంత ఉంది. మీకు 7వ తేదీ దినమధ్యం నుంచి కొంతవరకు ఊరట కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు స్వక్షేత్రంలోనే ఉంటారు, అనుకూలంగా ఉంటారు. అయితే కొంత కించిత్ ఒత్తిడులు ఇట్లాంటివి ఏది కలిగినా కూడా, భయ ఆందోళన కలిగినా కూడా దాన్ని అధిగమించి మీరు ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మిథున రాశి వారికి ఈ వారంలో జరుగుతున్న చాలా మార్పులు నిర్మాణాత్మకమైన పనుల యందు ఆగిపోయిన పనులను పునరుద్ధరించడం అనేది, తర్వాత గృహ నిర్మాణాలు, గృహారంభాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, ఆరోగ్యపరమైనటువంటి విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు, మరి ఔషధ సేవలు, వీటికి సంబంధించిన విషయాలకు చాలా వరకు ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. అలాగే మీ మీద కొన్ని అడిషనల్ రెస్పాన్సెస్ కూడా ఉంటాయి. ఇతరులు అంటే తండ్రి, తల్లి, వారికి సంబంధించిన బాధ్యతలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా మిథున రాశి వారికి ఇది ఒక వారం ప్రాక్టికల్ వీక్గా కనబడుతున్నది. కొంతవరకు ధైర్యంగా మీరు ముందుకెళ్ళండి. మంచి పరిస్థితులు మీకు అనుకూలించేటువంటి అవకాశాలు ముందు కనబడుతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులు కుటుంబ సభ్యులతో మీరు అయినంత వరకు భిన్నాభిప్రాయాలు లేకుండా ఏకాభిప్రాయానికి వచ్చేటట్టుగా ప్రయత్నం చేయండి. కొంతవరకు
మీతో వాళ్ళు ఏకీభవించడానికి కానీ మీరు వాళ్ళతో ఏకీభవించడానికి కానీ కొంత ప్రతిబంధకాలు ఉండవచ్చు. ఇది వరుసగా చెప్పాలంటే తండ్రి కొడుకుల మధ్యన, భార్యాభర్తల మధ్యన, అధికారులకు ఉద్యోగుల మధ్యన, అందరి మధ్యన కొంతవరకు భిన్నాభిప్రాయాల అంటే అలాంటి కొద్ది సంఘర్షణ వాతావరణం ఉంటుంది. దాన్ని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేయండి. అనుకూలమైన వార్తలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలంగా ఉంది. ప్రత్యేకించి మీకు ఎవరివైనా సహాయ సహకారాలు కూడా లభించవచ్చు. అటు సామాజికమైన సహకారాలు, ప్రభుత్వపరమైన సహకారాలు, కుటుంబపరమైనటువంటి సహకారాలు కూడా లభిస్తుంటాయి. ఆర్థికపరమైన వనరులు కూడా మీరు పెంచుకోగలుగుతారు. మీకు రావాల్సిన డబ్బు కూడా సకాలంగా మీ చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు ఆరోగ్యాన్ని కూడా మీరు పుంజుకోగలుగుతారు. ధైర్యంగా ఉండగలుగుతారు. ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు. పునర్వసు నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఆకస్మిక ప్రయాణాలు, కొన్ని మీరు చేసేటువంటి పనులు ఆకస్మిక మార్పులు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒకంత యోచించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కొంతవరకు మీరు అనుకున్న పట్టు సడలింపకుండా ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి. అంతో మంచి ఫలితాలే మీరు పొందగలుగుతారు. మరి మిథున రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ కుజుని యొక్క స్తోత్రం ప్రత్యేకించి చేసుకోండి. అలాగే రవి స్తోత్రం ప్రత్యేకించి చేసుకోండి. అనుకూల ఫలితాలు పొందే అవకాశాలు మీకు బాగానే కనబడుతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారు ఈ వారాన్ని మీరు సమబుద్ధిగా సమన్వయపరుచుకొని నడవవలసినటువంటి అవసరాలు ఉంటాయి. ఏది అతి వేగము కాదు, అతి నిదానము కాదు, దేన్ని వదలరాదు, ఏది వదిలిపెట్టేటట్టు లేకుండా కొంతవరకు ఒక రకమైన సందిగ్ధావస్థలో ఉన్నటువంటి కాల పరిస్థితిగా మీరు గమనించవలసి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన మార్పులు కూడా కలుగుతోబోతున్నట్టుగా మీకు కనిపిస్తున్నాయి. మీ ఆలోచన సరళిలో కూడా ఒకంత ఉత్సాహం, ఒకంత భయం, ఒకంత ఆందోళన అది కూడా మీకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఏది ఏమైనా ఈ వారంలో ప్రారంభంలో మీరు అయినంత వరకు శ్రద్ధతో ఉండడానికి ప్రయత్నం చేయండి. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరితో విరోధాలు కూడా దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు కూడా మీరు భిన్నంగా ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంత గొప్ప మీకు 3, 4వ తేదీలలో కొన్ని మంచి మార్పులు కనబడుతున్నాయి. అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. ఆర్థికపరమైన వనరులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి మీరు కొంతవరకు మీ వంశానుక్రమంగా చేసే పనులు, మీరు అభిలషించి చేసే పనులు, మీరు నిజంగా బాధ్యతలతో ఉన్నటువంటి పనుల యందు ఆసక్తి బాగానే పెరుగుతుంది. 3, 4లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. 5, 6వ తేదీలో మరింత విశేషమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు కర్కాటక రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల సరళిలో ఉంటారు. ఇది ఒకంత రాజకీయ రంగాలు, ఉద్యోగ రంగాలు, పారిశ్రామిక రంగాలు, వాణిజ్య రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి సమయంగా భావించవలసినటువంటి అవసరం 5, 6వ తేదీలు, ఇంచుమించు 7వ తేదీ వరకు కనబడుతున్నది. మీరు ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేక సమావేశాల్లో మీ అభిప్రాయాలు తెలియజేయడంలో, ఇతరుల అభిప్రాయాలు కమ్యూనికేషన్స్ జరగడంలో ఇవన్నీ కూడా ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకంగాతో పాటు కొన్ని వీటికి భంగా కలిగేటువంటి కూడా ఉన్నాయి. ఒక విచిత్ర పరిస్థితుల్లో ఉంటారు మీరు. ఆ విచిత్ర పరిస్థితులు కొంతవరకు పాజిటివ్, నెగటివ్ పాజిటివ్లో కనబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ వారంలో ఈ 5, 6వ తేదీల్లో మీ యొక్క చతురత, మీ ప్రజ్ఞ, మరి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నించి చేయవలసినటువంటి పనులు, చేయవలసినటువంటి నిర్ణయాలు ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకంగా కనబడుతుంది. ఇది చాలా వరకు వ్యాపార రంగాలు, రాజకీయ రంగాలు, అలాగే ప్రత్యేకంగా పెట్టుబడి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్లకు ఇది చాలా ప్రత్యేకంగా కనబడుతున్నది ఈ వారం. మరి ఆ తర్వాత 7, 8వ తేదీలలో మీరు చాలా వరకు ఉద్రిక్త వాతావరణానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లో సహనం కోల్పోకుండా ఉండాలి. అసహనంతో ఉండకూడదు. ప్రతిదానికి అంటే ఒక సంఘర్షణాయుతమైన వాతావరణం, ఎదుటివారికి జవాబుగా ఉండవలసినటువంటి అవసరం. ఇది ఎలాంటి వాతావరణం అంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అసెంబ్లీలోనో, పార్లమెంటులోనో ప్రత్యర్థులు వేసేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి వెతుక్కునేటువంటి పరిస్థితిలాగా ఉంటుందన్నమాట. అలాగే పిల్లలు, పెద్దల మధ్యన కుటుంబ వ్యవహారాల్లో కూడా జవాబుదారుగా ఉండవలసినటువంటి పరిస్థితులు కనబడుతుంటాయన్నమాట. కాబట్టి ఈ వారం చాలా వరకు కర్కాటక రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, ఇలా అని చెప్పలేకుండా అప్పటికప్పుడు కొన్ని పరిస్థితుల ప్రభావాలు మీ మీద బాగా
ప్రభావం చూపుతుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే దీంట్లో కొంత ఆకస్మికంగా అనుకూలతలు ఉన్నాయి, ప్రతికూలతలు ఉన్నాయి. చాలా వరకు ప్రయాణాలలో, వాహనాలు నడపడాలలో, తర్వాత అగ్రిమెంట్లు చేసే దాంట్లో, ఒప్పందాలలో, ఇతరులకు కమిట్మెంట్ చేసే దాంట్లో మీరు కొంత జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకుంటే కొంత అనుకూలతలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఎక్కువ శారీరక మానసిక ఒత్తిడి ఉంటాయి. ఆర్థికపరమైన సమస్యల గురించిన ఒత్తిడి కూడా ఉంటుంది. అనుకోని విధంగా ప్రయాణాలు చేయవచ్చు. కొద్దిగా డబ్బు ఉదారంగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు కొంత అనుకూలత, కొంత ప్రతికూలత, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కొంత మీకు అనుకూలమైన ఫలితాలు, అనుకూలతలే కనబడుతున్నాయి. కానీ అయినా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి చేసుకోవలసినటువంటి గ్రహ స్థితులకు సంబంధించినటువంటి పూజలలో రవి, శని, కుజ ఈ 3 గ్రహాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆ 3 గ్రహాలకు సంబంధించిన స్తోత్రాలు చేసుకోండి, దేవాలయాలను సందర్శించుకోండి. అయినంత వరకు మీ మనస్సులో ఆరాటాలు తగ్గి ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వాతావరణం, ఈ వారం ప్రారంభం కొంత అనుకూలత, ప్రతికూలతతో నడుస్తున్నది. అలాగే ఆలోచనలతో సతమతమవుతుంటారు. కొంత శుభ అశుభాలతో ఉంటారు. ఆహార విహారాల్లో కొద్ది లోపాలున్నాయి. 3, 4వ తేదీలు కూడా కొంత బలవంతంగా మీరు కొన్ని పనుల యందు ఆసక్తి చూపవలసి ఉంటుంది. వాతావరణం అంతా కూడా మీకు ఒత్తిడిగా కనబడుతుంది. అయిష్టతలకు సంబంధించినది ఉంటుంది. మీ అభిప్రాయాలకు భిన్న అభిప్రాయాలు ఏర్పడే అవకాశాలు ఇంటి అందు కూడా ఉంటాయి, వృత్తి అందు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఉద్యోగాలు చేసేవాళ్ళు సెలవులు ప్రకటించుకుంటే బాగుంటుందా అన్న అభిప్రాయాలు కూడా సూచించే అవకాశాలు ఉంటాయి. పిల్లల విషయంలో ఎక్కువగా ఆలోచించే వాళ్లకు పిల్లల అభిప్రాయాలకు మీ అభిప్రాయాలకు భిన్నంగా కూడా ఉంటుంది. మరి ఈ 3, 4వ తేదీల్లో ఎవరిని కూడా ఒత్తిడి చేసి ఎలాంటి అభిప్రాయాలను మీరు వాళ్లకు కన్విన్స్ చేయడం కన్నా కొద్ది కాలం పొడిగించడం మంచిదని చెప్పవస్తుంది. 5, 6వ తేదీలలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 5, 6వ తేదీల్లో మీ వృత్తి ఉద్యోగాలలో రాణింపు ఉంది, కుటుంబ వాతావరణంలో రాణింపు ఉంది, సామాజిక గౌరవాల్లో రాణింపు ఉంది, బంధువర్గ మిత్రవర్గాలకు సంబంధించిన దాంట్లో ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. కొన్ని ప్రత్యేకమైన శుభ పరిణామాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా సింహరాశికి సంబంధించి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైన రోజులుగా, అలాగే వ్యాపార రంగంలో ఉన్నత ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైన గుర్తింపుగా ఉండేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. 7, 8వ తేదీలు కూడా ఇంచుమించు మీకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అయితే కొద్దిపాటి ఘర్షణ, కొద్దిపాటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్, ఆకస్మికంగా కొన్ని మార్పులు వచ్చినా ఆ ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో మీరు కొంత జాగ్రత్తలు కూడా పాటించవలసి ఉంటుంది. ఈ వారంలో మీరు చాలా వరకు భార్య, పిల్లల విషయంలో వాదోపవాదాలకు దూరంగా ఉండండి. పిల్లల ఆరోగ్యాలు, భార్య ఆరోగ్యాలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యాల విషయంలో శ్రద్ధ వహించండి. అధికారులతో కూడా కొంత ఇష్టత ఉన్నా మీరు కొద్దిగా కలిసి ప్రయాణం చేయడానికి అంగీకరించండి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ఒక రకమైన మానసిక ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మఖా నక్షత్ర జాతకులకు కొంత శారీరక మానసిక శ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యంలో స్వల్ప మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు కూడా ఆర్థిక విషయంలో కొంత అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ప్రతికూలతలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగానే వ్యవహరించాలి. ఈ వారంలో మీరు తీసుకోవలసినటువంటి స్థిర చరాస్తుల క్రయ విక్రయాలు, స్థల మార్పులు, వీటికి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు అయినంత వరకు కొంత తగ్గి ఉండడానికి ప్రయత్నం చేయండి. పరిస్థితులు మెల్లమెల్లగా మీకు అనుకూలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి మొత్తం మీద సింహరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, మీరు విశేషించి ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయం కానీ శివాలయం కానీ సందర్శించుకోండి. శని, రవులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. ఈ వారంలో సింహరాశి వారు అందులో ఎక్కువగా మఖా నక్షత్ర జాతకులు కావచ్చు, మిగతా జాతకులు కావచ్చు, చాలా పరివర్తన యోగాలతో మీరు నడుస్తున్నారు కాబట్టి కొంత సందిగ్ధమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి
ఆకస్మికంగా నేను ఇచ్చే ప్రెడిక్షన్స్ ఎంతవరకు ఏది ఉన్నా కూడా మీకు కొన్ని ఆకస్మిక సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంతవరకు జాగ్రత్త వహించండి. అతి తొందర దేనికి పనికిరాదు, అతి నిదానము దేనికి పనికిరాదు, అతి పట్టుదల దేనికి పనికిరాదు. ఇవన్నీ కొద్దిగా గమనించి పట్టు విడుపులతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం హస్త చిత్రార్థం కన్యా రాశి వారికి ఈ వారం ప్రారంభంలో అయినంత వరకు శుభ అశుభాలు మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. అప్పుడే దుఃఖం, అప్పుడే సంతోషం, అప్పుడే అంటే చాలా విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. ఇది సమయానుకూలంగా మీరు గమనించుకోవాల్సినటువంటి విషయం. కుటుంబ వాతావరణం మీ మీద కొంతవరకు ప్రెషరైజ్గానే ఉంటుంది, అంటే ఒత్తిడితోనే ఉంటుంది. ఒకవైపు సంతోషం కూడా ఉంటుంది, కానీ ఏదో కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు, ప్రత్యేకమైన ఆలోచనలు, ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటిలో చాలా వరకు కుటుంబ సమావేశాలు, బంధువర్గ సమావేశాలు, మిత్రవర్గ సమావేశాలు ఇత్యాదులు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాలలో ప్రయాణాలలో కూడా ఉంటారు, అలసటతో ఉంటారు. కొద్దిగా గమనించుకుంటూ ముందుకు పోవాలి. 3, 4వ తేదీలలో మీకు స్థానచలనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఒక వార్త, దానికి స్పందించవలసినటువంటి అవసరం, మీ శరీరంలో కొద్ది మార్పులు, ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో కొన్ని మార్పులు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులలో కూడా ఏదో కొన్ని విషయాలు మిమ్మల్ని బాగా చింతింపజేయవచ్చు. కొందరి ప్రవర్తన చింతింపజేయవచ్చు. భార్యాభర్తల వాళ్ళ ప్రవర్తన కూడా కొంత చింతింపచేసేటట్టు, అంటే కొంత అశాంతితో కూడినట్టుగా కొంత ఉంటుంది. అది మీరు అధిగమించాలి. 5, 6వ తేదీల్లో కొన్ని ప్రత్యేకమైన సమావేశాలు, ప్రత్యేకమైన నిర్ణయాలు, ప్రత్యేకమైన సందర్భాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వివాహ సందర్భాలు, వాటికి సంబంధించిన విషయాలు, నూతన ప్రణాళికలు, వాటికి సంబంధించిన విషయాలు ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఒక ప్రత్యేకమైన సమావేశం. ఆధ్యాత్మిక రంగాలు, న్యాయపరమైన రంగాలు, కళారంగాలు, తర్వాత పత్రికా రంగాలు, ఏ రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వారైనా ప్రత్యేకించి ప్రజాహిత కార్యక్రమాలకు సంబంధించిన దాంట్లో ఈ 5, 6వ తేదీ చాలా ప్రత్యేకతతో కూడినటువంటిది ఉంది. 7, 8 కూడా ఒక ప్రత్యేకతతో కూడినటువంటిదే, కానీ కొంత ఒత్తిడితో కూడినటువంటిది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. అలాగే అత్యవసర సేవలు అందించేటువంటి వృత్తులు, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అగ్నిమాపక సిబ్బంది కానీ, పోలీసు శాఖ కానీ, డిఫెన్స్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, ఆ శాఖలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా 7, 8వ తేదీల్లో ఒక ఒత్తిడితో కూడినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ వాతావరణంలో కూడా సోదరులతో సంబంధించి కావచ్చు, అటు భార్యావర్గపు బంధువులు కావచ్చు, తన వర్గపు బంధువులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకత. అంటే ఇక్కడ చాలా ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్, ఎవ్రీ ఆస్పెక్ట్లో కూడా మీకు ఏదో ఒక ఇంపార్టెన్స్తో కూడినటువంటిదయ్యే కనబడుతున్నది. అయినప్పటికీ మీరు చాలా ధీమాగా, దర్జాగా కొన్ని నిర్ణయాలు విచిత్రంగా కూడా చేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు ఎదుటివారు కూడా చిత్రపోయేటట్టుగా కూడా ఉంటాయి. ఏది ఏమైనా భవిష్యత్ కార్యాచరణ, భావి కార్యాచరణకు సంబంధించినదై ఎక్కువగా ఉంది. కొన్ని సందర్భాలలో మీకు ఆకస్మిక ధనలాభాలు కూడా చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ప్రత్యేకించి కన్యారాశి వారు తండ్రి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు, మాతృవర్గం సంబంధించిన వారి యొక్క ఆరోగ్యాల విషయంలో జాగ్రత్తగా. కొంతమందికి ఆకస్మికంగా ఏదైనా చిన్నపాటి ప్రమాదం సంభవించవచ్చు. మరి వీటి అందుకు కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కొన్ని మిశ్రమ ఫలితాలే ఉన్నాయి, అన్ని విధాల అనుకూలతలే ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు ప్రత్యేకించి కొన్ని నిర్ణయాలు చేసుకోవాల్సినటువంటి అలాంటి సందర్భాలు మీకు ఎక్కువగా ఉంటాయి. కొన్ని స్థిర నిర్ణయాలు లేదా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన నిర్ణయాలు చేసేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటున్నాయి. కొంతవరకు మీకు ఉత్సాహం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు నిష్ఠూరపు మాటలు, నిష్ఠూరపు పదజాలాలతో బంధువర్గాలతో కానీ, భార్యాభర్తల మధ్యన కానీ, పిల్లలతో కానీ, మరి వృత్తిలో అధికారులతో కానీ కొంత మీరు పడతారు. కాబట్టి సూటిగా మాట్లాడే విధానాన్ని తగ్గించుకోండి. ఆకస్మికంగా మీకు ప్రయాణాలు కూడా ఏర్పడవచ్చు. ఆర్థికంగా కూడా అనుకోకుండా మీకు కొంత డబ్బు ఖర్చు కూడా ఎక్కువ కావచ్చు. ఏదేమైనా కన్యారాశిలో చిత్తా నక్షత్ర జాతకులు కొంత సమయం పాటించవలసినటువంటి పద్ధతిలో ఉంది. కొన్ని మంచి మార్పులు మున్ముందు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి కన్యారాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలో
కుజ స్తోత్రం, అలాగే శుక్రుని యొక్క స్తోత్రం, మరి రవి స్తోత్రం ఇది ప్రత్యేకించి చేసుకోండి. అన్ని విధాల కొన్ని మంచి ఫలితాలు మీరు పొందే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారు ఈ వారంలో కొద్దిగా మిశ్రమ ఫలితాలు పొందుతున్నారు. అయినంత వరకు మీ యొక్క ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రారంభంలో మాత్రం చాలా అనుకూలతలు బాగానే ఉన్నాయి. అయినా జీవిత భాగస్వామితో కొంతవరకు మీరు భిన్న సహకారాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా బంధువర్గ మిత్రవర్గాలతో కొంత ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరమైన ఫలితాలు కూడా బాగా ఉంటాయి. భార్యతో ఉన్నటువంటి అనుబంధంలో కొంత మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 3, 4వ తేదీలలో విశేషించి మీరు వృత్తిపరమైనటువంటి విధానాలు, మీరు చేసే పనులు, వాటి విధానాలు, వ్యాపారానికి సంబంధించిన విధానాలు అన్నింటిలో కూడా కొంత మెరుగుదల కలుగుతుంది. ఇతరుల సహకారాలు, ఇతరుల అభిప్రాయాలు మీరు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని మీరు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గానే ఉంటాయి. భావి ప్రణాళిక కూడా మంచిగానే రచన చేసుకుంటారు. అన్ని విధాల అనుకూలత 3, 4 కనబడుతున్నది. 5, 6వ తేదీలలో ఒకంత మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ఉద్యోగాలలో కానీ, మీరు చేసే వ్యాపారాలు కానీ కొంత మార్పు కానీ, ప్రత్యేకమైన సమావేశాలు పెట్టుకోవడం కానీ జరుగుతుంది. సోదర సంబంధమైన వ్యవహారాలు, అత్యంత సమీప బంధువులతో సంబంధించిన అనుబంధాల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం కొంత ఉంటుంది. అంటే ఇది నిమిత్తంగా చెప్పాలంటే మీరు ఒక మాట అనలేరు, ఒక మాట పోనాలంటే డైజెస్ట్ చేసుకోలేకుండా ఉంటుంది. ఇదమిత్తంగా అంటారు అనమాట. అవతల వాళ్ళని అనలేం, వాళ్ళంటే పడలేం, వాళ్ళు అనరు. అనకపోయినా కానీ వాళ్ళ నుంచి ఏదైనా ఒక సమాచారం పొందాలంటే పొందలేను. చాలా అంటే ఇది ఒక రకమైన టగ్ ఆఫ్ వార్ అనే ధోరణిలో మీకు 5, 6వ తేదీలో కనబడుతుంది. అయినంత వరకు మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆహార నియమాలు పాటించండి. దేన్ని కూడా అతిగా చేసుకోకండి. భార్యాభర్తలు, పిల్లలతో కూడా సహకారాలు పొందడానికి ప్రయత్నం చేయండి. కొంతవరకు మీ మానసికంగా ఆరాటను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే విందులు, వినోదాల విషయంలో కూడా కొంతవరకు శ్రద్ధతో ఉండండి. ఆ తదుపరి 7, 8వ తేదీలలో కొద్ది మార్పులు ఉన్నాయి. కొంత ఉద్రిక్తమైన వాతావరణం ఉంటుంది. అయినా కూడా మీరు ఏదో ఒకటి ఫోర్స్ఫుల్గా ఎదుటివారిని ఒప్పించడానికి కానీ, మీరు చేయవలసిన పనులు ఖచ్చితంగా చేయడం కానీ, కొంత అధికారపూర్వకంగా చలామణి కావడానికి కానీ మీరు ప్రయత్నిస్తారు. కొంత ఫోర్స్ఫుల్గా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కొంత శారీరక మానసిక శ్రమలు ఉన్నా కూడా అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అయినంత వరకు ఆర్థికపరమైన విషయాలు, ఆస్తిపరమైన విషయాలు, సోదరులకు సంబంధించిన విషయాలు, న్యాయపరమైనటువంటి సమస్యలకు సంబంధించిన విషయాలు, అలాగే శత్రువులకు సంబంధించిన విషయాలు, ప్రతిదీ ఏదో ఒక ప్రత్యేకత కనబడుతున్నది. కాబట్టి తులారాశి వారు ఈ వారంలో చాలా వరకు మీ వ్యవహారాలతో సంబంధం ఉన్న విషయాల మీదనే ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం మీద తులారాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ఉంటుంది. ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్ర జాతకులకు మరి కొంతవరకు ఆర్థికపరమైన విషయాలలో కానీ, పిల్లలకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మీరు అయినంత వరకు సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్వాతి నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన ఆలోచనలు, ఆర్థికపరమైనటువంటి వనరుల మీద మీకు శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. దానికి సంబంధించిన విషయాలు మీకు కొంత రాణింపు కలుగుతుంది. విశాఖ నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రయోజనకరమైనటువంటి పనుల యందు ఆసక్తి చూపేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద తులారాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కేతు సంబంధమైన పూజలు, అలాగే శుక్రునికి సంబంధించినటువంటి పూజలు, అలాగే శని రవికి సంబంధించినటువంటి స్తోత్రాలు, పూజలు ఏదైనా సాధారణంగా చేసుకోండి. లేదా మొత్తం మీద ఒక దేవాలయాన్ని సందర్శించుకొని కొంతవరకు మీరు యోగ సాధన కూడా చేసుకున్నట్లయితే మానసికంగా మీకు ఉండేటువంటి ఆరాటం, శాంతి తగ్గి మీ యొక్క పనులకు మీకు కొన్ని ఉపాయాలు మీగానే తోస్తే కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఈ వారంలో కలగబోతున్నాయి. ముఖ్యంగా తులారాశికి సంబంధించి స్త్రీలు, ప్రెగ్నెన్స్గా ఉన్నటువంటి స్త్రీలు పిల్లల విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెద్దల విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరాలు మీకు కలుగుతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం.
వృశ్చిక రాశి వారు అయినంత వరకు దేహాలస్యం, మనస్తాపం, ప్రతి పనిలో కొద్దిగా ఆలస్యం జరుగుతుంది. మీ శరీరంలో కొంత ఇన్యాక్టివిటీ బాగా పెరుగుతున్నది, కొద్దిగా లాపర్వా కూడా ఉంటుంది. మొత్తం మీద కొద్దిగా ఈ ఆదివారాన్ని అంటే ఈ వారం ప్రారంభాన్ని మీరు చాలా గంభీరంగా కొద్దిగా ఆలస్యంగానే గడుపుకుంటారు. అయినంత వరకు ఆరాటం లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మానసికంగా మాత్రం చాలా తాపత్రయంతో ఉంటారు. ఏది ఏమైనా అతి ఆలోచనలతో కూడా మీరు ఈ వారం గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎదుటివారి అభిప్రాయాలకే, ఆలోచనలకే ప్రాధాన్యం, కానీ మీ అభిప్రాయాలు అవతలి వాళ్ళకి తెలియచెప్పలేరు. వారి విషయాలని మీరు గ్రహిస్తారు, కానీ మీ అభిప్రాయాలు మీరు చెప్పలేనటువంటి పరిస్థితులు గాంభీర్యంగా ఉంటుంది. 3, 4వ తేదీలు అత్యంత ఉత్సాహంగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. తర్వాత కుటుంబ వాతావరణం, బంధుమిత్రులకు సంబంధించిన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, కొంత ఆనందంగా ఉండడం, మీరు ఉత్సాహంగా ఉంటూ ఎదుటివారిని కూడా ఉత్సాహపెట్టేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. స్త్రీలతో ప్రత్యేకంగా ఆనందంగా, ఆకర్షణగా ఉంటారు. అట్లాగా యువకులు, ఈ వృశ్చికకు సంబంధించిన యువకులు 3, 4వ తేదీలో 3, 4, 5, 6 ఈ తేదీలన్నీ కూడా చాలా ప్రయోజనాత్మకంగా, ఉత్సాహంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ యొక్క ఈ రాశి వారికి ప్రత్యేకంగా 5, 6వ తేదీలు ప్రత్యేకమైన సమావేశాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది కుటుంబ సమావేశాలు, వృత్తిపరమైన సమావేశాలు, లేదా మీరు ఏదో ఒక ప్రత్యేకతకు సంబంధించిన విషయాలు, అలాగే వివాహ ప్రయత్నాలకు సంబంధించి, ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా అనుకూలతలు ఉన్నాయి. మీకు ఒక గుర్తింపు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి 5, 6, 7, 8 తేదీలన్నీ కూడా విశేషంగా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి విశేషంగా ఉన్నాయి. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి విశేషాలు ఉన్నాయి. సాధారణమైనటువంటి వారికి కూడా మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోయేటువంటి అవకాశాలన్నీ కూడా విశేషంగా కనబడుతున్నాయి. మీ యొక్క పనులకు, మీ ఆలోచనలకు ఒక గుర్తింపు కలిగే అవకాశంగా చెప్పబడుతున్నది. 7, 8వ తేదీలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి. అయినంత వరకు భిన్నాభిప్రాయాలతో సతమతమవుతుంటారు. పిల్లలతో కానీ, భార్య పిల్లలతో కానీ కొంత జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించండి. ఆకస్మికంగా ఎవరితోనైనా ఘర్షణ, మీరు వద్దనుకున్న ఒక ఘర్షణ వాతావరణం ఉండవచ్చు. అలాగే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా భయభ్రాంతులతో ఉంటారు. కాబట్టి వైద్య సంబంధపరమైనటువంటి సహకారాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు, వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలుగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి వీకెండ్ అంటారు. అంటే 7, 8వ తేదీలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మిగతా విషయాలన్నీ కూడా మీకు అనుకూలంగానే కనబడుతున్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈ వారంలో స్వవిషయాలు, గృహ సంబంధమైన విషయాలలో ప్రాధాన్యత, మీ పర్సనల్ డెవలప్మెంట్ విషయంలో ప్రాధాన్యత, మరి స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో ప్రాధాన్యత, వాహనాలు మార్పులు చేర్పులకు సంబంధించిన ప్రాధాన్యత, గృహంలో ఏదైనా శుభకార్యాలు చేయాలనే దానికి ప్రాధాన్యతతో సతమతమవుతారు. తండ్రి తల్లి ఆరోగ్యాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. ఏదైనా ఒక మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం. విశాఖ నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు కొంత అభివృద్ధిపరమైనటువంటి ఆలోచనలతో ఉంటారు, కాబట్టి ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కొంత ఘర్షణాయుతమైన వాతావరణంతో ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఆర్థిక వనరులు, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత పురోగతి కలుగుతున్నది. మొత్తం మీద వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ ఇక్కడ రవి శనులకు సంబంధించినటువంటి ప్రత్యేకత, ఆ 2 గ్రహాలకు సంబంధించిన పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు పొందడానికి ప్రయత్నించండి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రత్యేకమైన కార్యక్రమాల యందు ఆసక్తిగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో, సోదరులతో
మీరు చేసేటువంటి వృత్తులు ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో పైవారితో అధికారులతో అందరితో కూడా కలిసి సమావేశపరిచేటువంటి అవకాశాలు, పురోగతి అంటే ముందు భవిష్యత్తుకు సంబంధించినటువంటి మీరు ఊహించినటువంటి ఏదైనా ఒక ప్లాన్, ఆ ప్లాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనే ధోరణిలో అందరి యొక్క అభిప్రాయాలు సహకారాలకు సంబంధించిన విషయంలో మీ ఆలోచనలు సతమతమవుతూ ఉంటుంటారు. అయితే మొత్తం మీద ఈ వారం ప్రారంభంలో ప్రత్యేక సమావేశాలు, వ్యక్తిగత సమావేశాలు, కుటుంబ సభ్యుల సమావేశాలు, వృత్తిపరమైన సమావేశాలు, వాణిజ్యపరమైనటువంటి సమావేశాలతో సతమతమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి కూడా ప్రత్యేకమైన సందర్భాలలో ప్రత్యేకమైనటువంటి ఏదైనా ప్రత్యేకమైన సమావేశాలు మీకు సామాజికంగా కూడా పొందేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. ఇక్కడ సబుద్ధిర్ బంధు సన్మానం, శ్రీ సంభాషణ సంభ్రమం, పుత్ర మిత్ర కళత్రాది విద్యాగోష్ఠి సుఖే భృగు అన్నట్టు అన్నీ కూడా ఇది ఒక కళాత్మకమైనటువంటి విషయానికి సంబంధించినదై ఉన్నది. ధనురాశికి సంబంధించి ఏ వృత్తిలో ఉన్నవారైనా ఆ వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, సామాజిక విషయాలు కావచ్చు, కుటుంబపరమైన విషయాలు కావచ్చు, ఏ విషయాలకైనా అన్ని విషయాలకు ప్రాధాన్యత కూడుకున్నటువంటి ఈ వారం ప్రారంభమవుతున్నది. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఉన్నాయి, లౌకిక విషయాలకు ప్రాధాన్యత ఉన్నాయి అన్ని విధాల. కాబట్టి ఈ వారంలో ధనుసు రాశి వారికి ఒక ప్రత్యేకత రాబోతున్నది. 3, 4వ తేదీలలో కూడా కొద్ది ఆలస్యంగానైనా పనులు అవుతాయి. ద్రవ్యపరమైన చింత ఉంటుంది, కొంత ఆలస్య గమనంతో ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు మీరు పరిష్కరించుకునేటువంటి దిశగా కొంత ఉంటుంది. పుత్రుల గురించి, సంతానం గురించి, వారి భవిష్యత్తు గురించినటువంటి ఆలోచనలతో కూడా కొంత ఉంటుంది. అలాగే 5, 6వ తేదీల్లో మరింత ప్రత్యేకతతో కూడుకున్నటువంటి పనులు మీరు ప్రారంభించబోతున్నారు. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆర్థికపరమైన వ్యవహారాలు, అలాగే లౌకిక ఆధ్యాత్మిక పరమైనటువంటి వ్యవహారాలు అన్నిటికీ సంబంధించిన విషయాలలో ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అంటే మన అనుభవాలే కాక అనుభవజ్ఞులైనటువంటితో సమావేశాలు కూడా ఉండవచ్చు. ప్రాధాన్యత ఇది ఒకంత టీచింగ్ రంగాలు, పత్రికా రంగాలు, కళారంగాలు, వ్యాపార రంగాలు, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఈ 5, 6వ తేదీ ధనుర్రాశి ఒక ప్రత్యేకత ఉంది. అట్లాగే సామాజిక సేవలు, వైద్యపరమైన సేవలు, న్యాయపరమైన సేవలు చేసేటువంటి వారికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మరింత ప్రత్యేకతతో ఉంది. 7, 8వ తేదీలు కూడా అత్యంత అనుకూలతతో కూడినటువంటిది అయినప్పటికీ కూడా ఇది కొంతవరకు శారీరక మానసిక ఘర్షణకు లోను చేస్తుంది. కొంత మన అభిప్రాయాలు అవతలి వాళ్ళకు చెప్పడంలో కానీ అవతలి వాళ్ళ అభిప్రాయంలో కొంత వాదోపవాదాలకు తావిచ్చేటువంటి పరిస్థితి కూడా కొంత ఉంది. సోదరులకు సంబంధించి కానీ, అలాగే గృహ సంబంధమైన గృహ సభ్యులకు సంబంధించింది కానీ, భార్యాభర్తల మధ్యన కానీ, పిల్లల మధ్యన కానీ, అలాగే మన కింద పనిచేసే వారితో కానీ, ఎవరితోనో కానీ కొన్ని విషయాల మీద మీరు ప్రస్ఫుటంగా కొంత వాదించి ముందుకు పోల్చినటువంటి పరిస్థితులు కూడా కొంత కనబడుతున్నాయి. ఏది ఏమైనా ధనుర్రాశి వారు ఈ వారాంతంలో కొంత సహనంతో ఉండవలసినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మికంగా కొన్ని మార్పులు వస్తాయి. మరి కుటుంబ సభ్యులలో ఎవరి ఆరోగ్యంలోనైనా కొంత మార్పు వచ్చే అవకాశం కూడా కనబడుతున్నది. మొత్తం మీద మూలా నక్షత్ర జాతకులకు ఈ వారంలో అయినంత వరకు కొద్దిగా మానసిక శారీరక ఒత్తిడి ఎక్కువగానే ఉంది. ప్రయాణాల మూలకంగా అలసటలు కానీ, పనుల మూలకంగా అలసటలు కూడా ఉన్నాయి. కొంతవరకు భిన్న అభిప్రాయాలు సోదరులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఉండవచ్చు. మీరు చేసేటువంటి పనులు ఎక్కువగా నిరీక్షణతో కూడిన పనులు, అంటే ఓపికతో ఉంటే తప్ప మనకు కొన్ని పనులు సాధింపబడవు. అతి తొందర మనకు పని రాని పరిస్థితిగా కనబడుతున్నది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కొంత అనుకూలతలతో ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కూడా శారీరకంగా మానసికంగా శ్రమ ఎక్కువగానే కనబడుతున్నది. ఏది ఏమైనా ధనుర్రాశి వారు ఈ వారంలో జరుగుతున్నటువంటి కొన్ని గ్రహస్థితుల మార్పుల వల్ల భవిష్యత్తుకు సంబంధించిన ప్రయోజనాత్మకమైన పనులయందు ఆసక్తితో కొన్ని స్థిర నిర్ణయాలు చేసేటువంటి పరిస్థితులు మాత్రం ఏర్పడే అవకాశాలు కలుగుతాయన్నమాట. ఇది ధనుర్రాశి వారు గ్రహించవలసినటువంటి విషయం. ధనుర్రాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాల విషయంలో మీరు అయినంత వరకు బుధునికి, కేతువుకు, అలాగే రాహువుకు ప్రత్యేకించి ఈ వారంలో కొన్ని పరిహారాలు చేసుకోండి. అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. పూర్వాషాఢ పాదం,
మకర రాశి ఉత్తరాషాఢ పాదం శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం చాలా సహనంతో ఓర్పుతో ఉండవలసినటువంటి పరిస్థితి. ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించవలసినటువంటి పరిస్థితి. మీ వ్యక్తిగతం, సామాజిక జీవితం, వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన విషయాలు అన్నిటి కూడా ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి పరిస్థితి. అయితే ఈ వారం ప్రారంభంలో ఏదో ఒక ప్రత్యేకత మాత్రం మీకు కనబడుతున్నది. ఇందులో కొంత గొప్ప మీకు వృత్తిపరమైన విషయాలు, పిల్లల పరమైన విషయాలలో మీకు భిన్న అభిప్రాయాలున్నా, మీకు సహకరించకన్నా మిగతా విషయాలలో మీకు బాగానే అనుకూలతలు ఉంది. ఇటు కొంతవరకు మాతృవర్గ సభ్యులతో, పితృవర్గ సభ్యులతో, అత్యంత సన్నిహితులతో, బాగా ఉన్నటువంటి అనుభవం ఉన్న వారితో కూడా కొన్ని సమావేశాలు అవుతాయి. ప్రత్యేకించి స్త్రీల విషయంలో మీ అభిప్రాయాలు, స్త్రీలు కానీ స్త్రీల అభిప్రాయాలు మీరు కానీ పొందడంలో కొంతవరకు కృతకృత్యం అవుతారు శ్రమతో. ఆ విధంగా ఒక ప్రత్యేకత మీకు ఈ వారం ప్రారంభంలో కనబడుతూ 3, 4వ తేదీలలో కొన్ని మీరు చేసే పనులందు మార్పులు ఉండవచ్చు. కొంత ద్రవ్యం అధికంగా ఖర్చు కావచ్చు. అలాగే కొన్ని అభిప్రాయ భేదాలతో కూడా భిన్నంగా ఉన్నప్పటికీ కూడా మీరు అధిగమించి ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అయినంత వరకు 3, 4వ తేదీలు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. 5, 6వ తేదీలలో ఒక ప్రత్యేకమైన సమావేశం, కుటుంబ సమావేశం కానీ, వృత్తిపరమైన సమావేశం కానీ, అది తర్వాత అత్యంత అనుకూలమైనటువంటి అనుభవజ్ఞుల సమావేశం కానీ, గురువుల సమావేశాలు కానీ, ఏదో ఒక ప్రత్యేకత మీకుంది. ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉండవచ్చు. లేదా మీ చేత కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించేటువంటి పరిస్థితులు ఉండవచ్చు. ఏదైనా శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ఇది ఒకంత విద్యారంగాలు, వైద్య రంగాలు, అలాగే ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి, తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి ఒక ప్రత్యేకత ఉంది. మరి అలాగే మకర రాశి వారు భవిష్యత్తుకు సంబంధించి మీ పిల్లల భవిష్యత్తు, వారి వివాహాలు, వారి ఉద్యోగాలు, వారి విదేశీయానాలు, దానికి సంబంధించిన విషయాలకు కూడా ప్రాధాన్యత ఉంది. ఒకంత ప్రత్యేకత మాత్రం కనబడుతుంది. ఈ ప్రత్యేకత విషయంలో మీరు చాలా వరకు అదృష్టం మీద భారం వేసి అదృష్టం ఎలా ఉందో అని ఆలోచిస్తూ ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇందులో భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అన్నట్టుగా ఉంటుంది. ఆ తదుపరి మీకు 7, 8వ తేదీలు కూడా అత్యంత అనుకూలమైన ఫలితాలే మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు. మీకు ఆనాటి పరిస్థితులు మిమ్మల్ని బాగా ఉద్రిక్తపరుస్తాయి. అంటే కోపం తెప్పియవు, కానీ ఉత్సాహాన్ని నింపేటువంటి అవకాశాల్లో కూడా ఉన్నాయి. కొంతవరకు మీరు మీ సహజ ధోరణితో పాటు కొంత మీ వాక్చాతుర్యాలు, మీ యొక్క పనులు, మీ మాటలతో కొంతవరకు ఆకలింపు చేసుకొని ప్రత్యేకమైనటువంటి విధానాలు, మీరు తలపెట్టిన విధానాలు కూడా ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారంలో చాలా వరకు మీకు అంతర్లీనంగా మానసికంగా ఒక ఘర్షణాయుతమైన వాతావరణము, అది ఏంటంటే మార్పులు, చేర్పులు, ఆర్థికపరమైన విషయాలు, అమ్మకాలు, కొనుగోళ్లు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, కుటుంబ వ్యవహారాలు, కొన్ని చెప్పేటివి చెప్పకూడని అన్నట్టు టోల్డ్ అండ్ అన్టోల్డ్ సఫర్స్ అంటారు. అలాంటివన్నిటితో మీరు సతమతం అవుతున్నట్టుగా ఇక్కడ కొంత ఉంటుంది. అయితే వీటిని అయినంత వరకు అదృష్టం మీద భారం వేసి కొంత భయంతో కొన్ని వాయిదాలు కూడా వేస్తూ ఉండడం కూడా జరుగుతున్నది. ఏదైనా అంతక్లేశం ధనచ్ఛేదం వేదం సర్వదోషద కుభోజనం దేహజాఢ్యం, అలాగే హీనత్వం దుష్ట సంసర్గో మనస్థాప శిరోవ్యధ. అయినంత వరకు మీ చేత ఈ సందర్భంలో డబ్బు అనధికారికంగా వెళితే మాత్రం వచ్చేది కష్టంగా ఉంటుంది. అంటే కమిట్మెంట్స్ ఇవ్వాలన్నా ఇవ్వకూడదా, ఇట్లా ఏమిటి అనేది కొంత జాగ్రత్తగా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో, ఇతరులకు కమిట్మెంట్ చేసే విధానంలో, అలాగే తండ్రి, కొడుకులు, కుటుంబ సభ్యుల్లో పెద్దలు, పిల్లలు, అట్లాంటి ఏదైనా కొంతవరకు ఒక తారతమ్యాన్ని మీరు గమనించుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ వారంలో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు శారీరక శ్రమ ఎందుకని అనుభవిస్తారు, అయినా ఫలితాలు అనుకూలంగా పొందే అవకాశాలు. శ్రవణ నక్షత్ర జాతకులు మీ ఘర్షణాయుతమైన వాతావరణంలో మీరు కొన్ని చక్కటి నిర్ణయాలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులు నిష్ఠూరంతో ఆర్థికపరమైన విషయాల్లో ఇతరులతో విరోధించవచ్చు. కాబట్టి కొంత జాగ్రత్తగా వారు ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు కూడా
ధనిష్ట నక్షత్ర జాతకులకు సంభవించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మకర రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి సంబంధమైన పూజ, రవి గ్రహానికి సంబంధించిన ప్రత్యేకమైన పూజ, కేతుకు సంబంధించిన ప్రత్యేకమైన పూజ చేయండి. కొంత మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారు ఈ వారంలో చాలా జాగ్రత్త అనే పదాన్ని నేను ఎందుకు వాడుతున్నానంటే, మీరు అతి స్వాతంత్రంగా ఉండకుండా మీ కంట్రోల్లో మీరు ఉండండి. పరిస్థితులు ఏం ప్రభావం చూపిస్తుందో చూడండి, దాన్ని బట్టి మీరు నడవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభంలో కుటుంబ సమావేశం, కుటుంబ సభ్యుల సమావేశం, అలాగే అత్యంత సన్నిహితుల సమావేశం ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదే కాకుండా కొన్ని ప్రత్యేకమైన మార్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా కొంత ఘర్షణాయుతమైన వాతావరణం, అనుకోని ప్రయాణాలు, అనుకోని కోపతాపాలు, అలాగే అధికారులను కలిసేటువంటి అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి. మీరు చక్కగా ఆలోచించిన ప్లానే కాకుండా ఆ ప్లాన్కు విరుద్ధంగా కూడా ఏదైనా ఒక జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు అతి సహనంతో ఈ వారం ప్రారంభంలో ఉండాలి. అలాగే 3, 4వ తేదీలలో మీరు ప్రత్యేకించి కొన్ని సమావేశాలు పెట్టుకుంటారు. అది మీకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. అందరి సహకారాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. భార్యాభర్తల మధ్యన మంచి అవగాహన ఉంటుంది. పిల్లల మధ్యన మంచి అవగాహన ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఇతరులతో కూడా మీకు కొంత మనశ్శాంతి లభించే అవకాశాలు ఉన్నాయి. మిత్రులు అందరూ కూడా సహకరించేటువంటి పరిస్థితులు 3, 4వ తేదీల్లో కనబడుతున్నది. అదేవిధంగా 5, 6వ తేదీలో కూడా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకంత రాజకీయ రంగం, వ్యాపార రంగం, విద్యారంగం, వైద్య రంగం, కళారంగం, ఈ రంగాల్లో ఉన్నటువంటి వారు, న్యాయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా మీ గృహ సంబంధమైన విషయంలో కానీ ఇతరుల సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని వాళ్ళ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమాలలో కూడా మీరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. లేదా ఏదైనా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మీరు నిర్వహించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా మీకు చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం, ఒక గుర్తింపు తెచ్చేటువంటి వాతావరణం, ఒక గుర్తింపు పొందగలిగేటువంటి వాతావరణంలో మీరు ఉండబోతున్నారు. 7, 8వ తేదీలలో కూడా అనుకూలతలు ఉన్నా కూడా కొంతపాటి ప్రతికూలతలు కూడా మీకు కలగబోతున్నాయి. ఏది ఏమైనా అయినంత వరకు ఆకస్మికంగా ఉద్రిక్తంగా కొన్ని పరిస్థితులు, కొందరి మాటల వల్ల మీరు ఉద్రిక్తానికి రాకుండా అయినంత వరకు ఇతరులతో కలహాలు లేకుండా ఉండడానికి చేయండి. మీ శరీరంలో కూడా కొద్ది ఆరోగ్యంలో కొద్ది మార్పులు, ఆహార విహారాల్లో కూడా జరుగుతున్నటువంటి మార్పులు, ప్రభావాలు కూడా మీ మీద చూపిస్తున్నాయి. మొత్తం మీద కుంభరాశి వారు ఒక అత్యంత సందిగ్ధమైనటువంటి పరిస్థితులలో, ఒక రకమైన స్ట్రెస్, ఘర్షణాయుతమైన వాతావరణంలో మీరు ఆంతరంగికంగా అనేక విషయాల మీద మీరు దృష్టి సారించి చేయగలుగుతున్నారు. ముఖ్యంగా మీరు కుటుంబ సభ్యులు అంటే ఇక్కడ భార్యాభర్తల మధ్యన ఏకకాలంగా ఒక ఒత్తిడి ఏర్పడుతున్నది. కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడుతున్నాయి. దానికి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు అయినంత వరకు మూర్ఖపు వైఖరిని వదనాడి ఇద్దరికి అనుకూలమనిపించిన పనులే ముందు చేయండి. అంటే ఉదాహరణకు ఒక విషయం చెప్తానండి. కుంభరాశి వారు ఇంట్లో వివాహం తలపెట్టారు. ఆడపిల్ల విషయంలో ఒకరికి ఒక సంబంధం నచ్చింది, ఒకరికి నచ్చలేదు. నచ్చింది నాకు ఈ విధంగా అని చెప్పి భర్తను కన్విన్స్ చేయాలన్నా, భార్యను కన్విన్స్ చేయాలన్నా ఇది ఇబ్బందికరం. అలాగే ఒక వస్తువు మారేది ఉంది, ఒక వస్తువు అమ్మేది ఉంది, ఒక వస్తువును కొనేది ఉంది, ఇది ఇబ్బందికరం. అట్లా ఉండవచ్చు. లేదా మీకు ప్రత్యర్థుల చేత కూడా ఇబ్బంది రావచ్చు. ఇది ఒకంత రాజకీయ వైరాలకు కారణమవుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి రాజకీయ వైరాలు, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి అధికారుల వైరాలు, కుటుంబంలో ఉన్నటువంటి వారికి తండ్రి కొడుకుల మధ్యన వైరాలు, ఏదో ఒక ప్రత్యేకత కుంభరాశి వారికి ఈ వారంలో కంటిన్యూషన్గా ఉంది. కాబట్టి నా సలహా ఏమిటంటే అతి మూర్ఖపు పట్టుదలతో నిర్ణయాలు తీసుకొని ఇప్పుడే చెయ్యాలనే వాదనకు దూరంగా ఉండండి. ఎదుటివారి అభిప్రాయాలను కూడా గౌరవించండి. ఈరోజు చేయవలసిన పని 4 రోజులు వాయిదా వేస్తే మీకు వచ్చే నష్టం ఏం లేదు. ఇది ఒకటి గమనించండి. ఆకస్మికంగా ఏదైనా జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి.
అది చాలా వరకు ఏదైనా అశుభ వార్తలు వినడం కూడా ఉండవచ్చు. ఏదున్నా మీరు ఒక వైద్యపరమైన విషయంలోనే జాగ్రత్త. ఆ తదుపరి మిగతా దాంట్లో కొంత మీరు మందకొడిగా ఉన్నా సరిపోతుంది. ధనిష్ట నక్షత్ర జాతకులకు అత్యంత వైరాలు రాకుండా చూసుకోండి. ఘర్షణాయుతమైన వాతావరణానికి దూరంగా ఉండండి. మీరు చేయవలసినటువంటి పనులు మాత్రం సకాలంలో చేయడానికి ప్రయత్నం చేయండి. శతభిష నక్షత్ర జాతకులకు కొంత ఊరట ఉంటుంది. ఆర్థికపరమైన ఒత్తిడి కొంతవరకు మీకు తగ్గుతుంది. కొన్ని మార్పులకు మీరు అంగీకరించవలసి ఉంటుంది. కొన్ని మార్పులు ఆకస్మికంగానే మీకు జరిగిపోతుంటాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఇది అని చెప్పలేనటువంటి బాధ్యత, ఇది అని చెప్పలేనటువంటి భారం, దైవం మీద భారం ఇలాంటివి ఉంటాయి. ప్రత్యేకంగా అనుకోని విధంగా ప్రయాణాలు కొనసాగించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అది భార్యా సమేతంగానా కుటుంబ సమేతంగానా కొద్దిగా ఆలోచించుకొని చేయవలసినటువంటి పరిస్థితి. సామాన్యంగా పూర్వభాద్ర నక్షత్ర జాతకులు అయినంత వరకు ఎలాంటి ఒత్తిడులు మీ మీద ఏర్పడినా ఆ ఒత్తిడిని తగ్గించుకున్న తర్వాతనే నిర్ణయించుకోండి, కానీ బలవంతమైన నిర్ణయాలు చేయకండి. అలాంటి పరిస్థితులు కొంత తబ్బిబ్బు పడతారు. తర్వాత కుంభరాశి వారు చాలా వరకు ప్రయాణాల్లో జాగ్రత్తలు, ఎందుకంటే వాహనపరమైనటువంటి సమస్యలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కూడా కొద్దిగా వైద్యంలో మార్పులు కానీ మందులు మార్పులు కానీ కూడా చేయవలసి ఉంటుంది. శస్త్రచికిత్సల ఆలోచన ఉన్నటువంటి వారు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. అత్యవసరం అనుకున్నప్పుడు అది కొంతవరకు దైవం మీద భారం వేసి చేయించుకోండి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. కుంభరాశిలో వాళ్ళు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాలు రవి స్తోత్రం, శని స్తోత్రం, శివార్చన, హనుమద్దేవాలయ అర్చన, మీ ఇష్టదేవతానికి సంబంధించిన అర్చన ఏదైనా చేసుకోండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది కుంభరాశికి సంబంధించిన ఫలితాలు చెప్పడం జరిగింది. తదుపరి మీనరాశి. పూర్వభద్రపాదం ఉత్తరాభద్ర రేవత్యాంతం మీనం. మీనరాశికి 2వ తేదీ అత్యంత అనుకూలంగా ఉంది. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి చాలా హుందాగా ఉంటారు. ఇది సర్వసభ్య సమావేశంలాగా కుటుంబ సమావేశం కావచ్చు, ఏదైనా కావచ్చు. 2వ తేదీ మాత్రం చాలా అనుకూలమైనటువంటి వాతావరణం. 3, 4 కూడా అనుకూలమైన వాతావరణమే, కానీ కొంత ఆలోచనలతో శారీరక అలసటలతో సతమతమవుతుంటారు. కొన్ని ప్రత్యేకమైన సమస్యల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతవరకు శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రయాణాల సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక విధానాల విషయంలో కూడా కొంత శ్రద్ధ వహిస్తారు. మరి 3, 4వ తేదీలు కొంతవరకు సర్వత్రా అనుకూలంగానే కనబడుతున్నది. అలాగే 4, 5లో కూడా ప్రత్యేకించి మీకు ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది సోదర సంబంధం కావచ్చు, మిత్రుల సంబంధం కావచ్చు, ప్రత్యేకమైనటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో కావచ్చు. 4, 5 కూడా చాలా ప్రత్యేకత ఉంది. మీరు సహనంగా ఉండవలసింది 6, 7. 6, 7వ తేదీలలో కొద్ది వరకు మీరు ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కానీ, కుటుంబ వాతావరణంలో ఆకస్మికంగా మార్పులు కానీ, కొంత ఘర్షణాయుతమైన వాతావరణం కానీ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు 6, 7వ తేదీలలో ఈ వారాంతంలో కొంతవరకు జాగ్రత్తగానే ఉండండి. మీరు చేయవలసిన పనులు వాయిదా వేయడానికి ప్రయత్నం చేయండి. ఒకంతవరకు మీనరాశి వారికి ఒక రకంగా ఎమర్జెన్సీ ప్రకటించినారా అన్నట్టుగా ఉంటున్నదండి ఈ మధ్యకాలం. అంటే మీలోనే మీరు ఎమర్జెన్సీ ప్రకటించుకోవడం జరిగింది. మీరే అసహనం కాదు, తీవ్ర ఆలోచనలతో తొందరపాటుతో ఉండడం జరిగింది. కొన్ని ప్రత్యేకమైన సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైన పరిస్థితులు, ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు, స్థిర చరాస్తులకు సంబంధించిన పరిస్థితులు, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన పరిస్థితులతో అన్నిటికీ ఏదో ఒక నిర్ణయం చేయవలసినటువంటి ఒక ఒత్తిడి చేత కొద్దిగా నిద్ర ఆహారాల విషయంలో కూడా భంగం కలుగుతున్నట్టుగానే కనబడుతున్నది. కాబట్టి మీరు అయినంత వరకు తాపత్రయాన్ని తగ్గించుకొని పరిస్థితులను అంచనా వేసుకొని అనుగుణంగా నడుచుకుంటూ కొంతకాలం మీరు ఓపికతో ఉండవలసినటువంటి అవసరం బాగా కనబడుతున్నది. మరి 6, 7వ తేదీలలో మీరు ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ఒత్తిడులు, మానసిక శారీరక ఒత్తిడులు ఈ వారంలో అధికంగా కలగబోతున్నాయి.
ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలతలు ఉన్నాయి. అయినా ఏదో తెలియని భయం, ఒక ఆందోళన, పరిస్థితులు ఒక్కొక్కసారి చేయిజాడిపోతున్నాయా అన్నట్టుగా ఒక ఆందోళనతో ఉన్నారు. కాబట్టి మీరు అయినంత వరకు ఆందోళన తగ్గించుకొని వాస్తవాన్ని గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళండి. రేవతి నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలత, ఒకంత ప్రతికూలత ఉంది. ఇతరుల సహకారాలు మీకు సకాలంలో అందబోతున్నాయి. అయినా మీరు భయంతో కొన్ని నిర్ణయాలు చేయబోతున్నారు, కొన్ని పనులు చేయబోతున్నారు. అయినంత వరకు జాగ్రత్తగా ఉండడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మీనరాశి వారు ప్రత్యేకించి ఈ వారంలో శని జపం, రవి జపం ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే కుజ జపం కూడా ప్రత్యేకంగా చేసుకోండి. అనుకూలతలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు కొంత ప్రశాంతతతో ఉన్నాయి, కొంతవరకు భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఎవరి మనస్సులు ఎలా ఉంటాయో, ఎవరు ఎప్పుడు సంతోషంగా ఉంటారో, ఎవరితో ఎప్పుడు మనం సంతోషంగా ఉంటామో మనకు తెలియని పరిస్థితులతో ఈ వారం అంతా సతమతం అవుతుంటాం. కాబట్టి జాగ్రత్త వహించుకొని ముందుకు పోయినట్టయితే కొంత మనకు అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు మీనరాశి వారికి కనబడుతున్నాయి. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహ స్థితులు, యుతులు, మరి దృష్టిలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వార ఫలితాలు మీకు తెలియజేయడం జరిగింది. ఇది ఈ వారానికి సంబంధించిన వార ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.